హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్మెక్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం తెలంగాణ పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా నేతా పబ్లికేషన్ యొక్క ఆల్ ఇన్ వన్ ప్రీవియస్ ఇయర్ బిడ్ బ్యాంక్ యొక్క రివ్యూని చూద్దాం. సో ఈ యొక్క బుక్ యొక్క స్పెషాలిటీ ఏంటిదంటే లాస్ట్ 40 years ఫ్రమ్ 1981 to 2021 దాకా ఉన్నటువంటి అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అండ్ అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంచడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా స్పెషాలిటీ ఏంటిదంటే సబ్జెక్ట్ వైజ్గా ప్లస్ చాప్టర్ వైజ్గా చేసేది ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇన్ తెలుగు మీడియంలో. కాబట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్ అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి దీని యొక్క రివ్యూ అనేది ఈరోజు మనం చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. అండ్ అదేవిధంగా ఈ యొక్క టోటల్ బుక్ వచ్చేసి మనకు పార్ట్ 1 పార్ట్ 2లో రిలీజ్ అవుతుంది. సో పార్ట్ 1లో వచ్చేసి 10,000కు పైగా ప్రశ్నలు అయితే ఉండడం జరుగుతుంది. సో 10,000లో మనకు కవర్ అయ్యేటువంటి టాపిక్స్ కన్నా తీసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ హిస్టరీ, ఫిజిక్స్, ఎకానమీ, కంప్యూటర్స్, జనరల్ నాలెడ్జ్. సో దీంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ వైజ్గా ఉంటుంది. అండ్ అదేవిధంగా ఏపీ అండ్ టీఎస్ సంబంధించినటువంటి స్టేట్ హిస్టరీ సంబంధించినటువంటి డైరెక్ట్గా పేపర్ ఏదైతే సపరేట్ పేపర్ ఉంటుందో సో ఆ యొక్క పేపర్ మొత్తం కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంటుంది. లైక్ గ్రూప్ 2లో హిస్టరీ యొక్క సపరేట్ పేపర్ ఉంటుంది కదా, డైరెక్ట్ ఆ యొక్క పేపర్ యొక్క క్వశ్చన్స్ బీసీ వెల్ఫేర్ కానీ, జేఎల్ కానీ, డిఎల్ కానీ సపరేట్ పేపర్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఓకేనా. అండ్ అదేవిధంగా మనకి ఒక 2 పార్ట్స్లో వచ్చేటటువంటి బుక్లో పార్ట్ 1 ఆల్రెడీ మనం ఇప్పుడు ఫ్రంట్ పేజ్ చూసినాం కదా. సో దిస్ ఈజ్ పార్ట్ 2. సో పార్ట్ 2లో మనకి 8,500 పైగా ప్రశ్నలు అయితే అందుబాటులో ఉండడం జరిగింది. పార్ట్ 1 బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి జస్ట్ 549 రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది. 800 పైగా పేజీలతో మనకి ఇక్కడ అందుబాటులో ఉంటుంది. అండ్ అదేవిధంగా ఒకవేళ ఈ యొక్క బుక్ సంబంధించి డేటా కావాలనుకుంటే డైరెక్ట్ మీకు ఇక్కడ పబ్లిషర్ యొక్క నెంబర్ కనిపిస్తుంది కదా, 8500851000. సో డైరెక్ట్ మీరు ఈ యొక్క నెంబర్ కాంటాక్ట్ అయినా ఈ బుక్ని మీరు గ్యాదర్ చేసుకోవచ్చు. లేదు అంటే ఆ యొక్క ఫ్రంట్ పేజ్ మీ యొక్క లోకల్ బుక్ స్టాల్ వాళ్ళకి చూపించిన వాళ్ళ యొక్క బుక్ని అయితే గ్యాదర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఒకసారి ఇండెక్స్ చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఎస్ఎన్టీ కన్నా తీసుకుంటే 36 పేజెస్లో ఉండడం జరిగింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్స్ అండ్ అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. సో జనరల్ నాలెడ్జ్ చాలామంది కూడా మిస్టేక్ చేస్తూ ఉంటారు కాబట్టి సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో అడిగినటువంటి జనరల్ నాలెడ్జ్ టాపిక్స్ సో యుఎన్ఓ సంబంధించి అండ్ అదేవిధంగా యుఎన్ఓ అనుబంధ సంస్థలు, ప్రపంచ విషయాలు, భారతదేశ విషయాలు, డేట్స్ అండ్ అదేవిధంగా వాటి యొక్క ఇంపార్టెన్స్, అవార్డ్స్, గేమ్స్ అండ్ అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఎకానమీ. సో మనకు ఆల్రెడీ గ్రూప్ 3లో సపరేట్గా పేపర్ ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకు ఎకానమీ సంబంధించి చాలామంది కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఎకానమీ సిలబస్ కూడా చాలా చిన్నది కాబట్టి డైరెక్ట్ మన యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి కనుక ఫోకస్ చేసుకుని వెళ్ళిపోతే మాక్సిమం మనం స్కోర్ అనేది ఎకానమీ నుంచి చేయగలం. మొత్తం 7 చాప్టర్స్లో యొక్క ఎకానమీ అయితే సెట్ చేయడం జరిగింది. సో భారతదేశంలో ప్రణాళికలు, నీతి ఆయోగ్ సంబంధించినటువంటి అప్డేట్ అండ్ అదేవిధంగా వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, విదేశీ వాణిజ్య రంగం, జాతీయ ఆదాయం, ద్రవ్యం, బ్యాంకింగ్ సంబంధించి, సుస్థిరాభివృద్ధి సంబంధించి, నిరుద్యోగం, ఆర్థిక అంశాలు. సో ఇక్కడతో మనకు ఎకానమీ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీలో మనకు 3 భాగాలు ఉంటాయి, ఏన్షియన్, మిడివల్, మోడర్న్. అయితే మనకు సిలబస్లు ఇచ్చేది కేవలం మోడర్న్ హిస్టరీ మాత్రమే ఇస్తాడు. కాకపోతే ఎగ్జామ్లో మాత్రం మనకి ఏన్షియంట్ ఇస్తాడు, మిడివల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఎక్స్ట్రా 2 పార్ట్స్ కూడా మనకైతే సెపరేట్ చేయడం జరిగింది. వీటిపైన బాగా ఫోకస్ చేయండి. గ్యారంటీ క్వశ్చన్స్ అని మనకి ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. కావాలంటే మీరు లాస్ట్ టైం జరిగినటువంటి గ్రూప్ 4 పేపర్ తీసుకున్నా మీకు ఏన్షియన్, మిడివల్ క్వశ్చన్స్ అని మీకు కనిపిస్తాయి. ఓకేనా. అండ్ నెక్స్ట్ స్టేట్ హిస్టరీ అండ్ అదేవిధంగా శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, వేములవాడ చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు, కాకతీయులు, బహమనీయులు, కుతుబ్షాహీలు, అసఫ్జాహీలు. సో ఓకేనా. సో దిస్ ఈజ్ తెలంగాణ హిస్టరీ. ఓకేనా. సో ఈ యొక్క టోటల్ డేటా మీరు ఇక్కడ నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా పేపర్ వైజ్గా ఉన్నటువంటి అడిషనల్ డేటా సో 2020-11. ఓకేనా. సో ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్ మీరు ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. అండ్ మనకు బుక్ ఈ విధంగా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఒక టాపిక్ అయినా తీసుకుంటే దాని యొక్క క్వశ్చన్ అది ఏ సంవత్సరంలో ఏ పేపర్లో వచ్చింది అండ్ అదేవిధంగా 4 ఆప్షన్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ దాని యొక్క టోటల్ డేటా అండ్ అదేవిధంగా ఈ యొక్క క్వశ్చన్ సంబంధించినటువంటి టోటల్ ఆన్సర్స్ అనేవి సేమ్ పేజ్లో ఎండ్లో ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ బెస్ట్ వన్. ఎందుకంటే మనకు ఆన్ పేపర్ అంటే ఒకే పేపర్లో మన క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి ఆ యొక్క పేజ్ ఓపెన్ చేయగానే మనకు ఆటోమేటిక్గా ఆన్సర్స్ అనేది తెలుస్తాయి. ప్లస్ అట్ ద సేమ్ టైం తక్కువ టైంలో టోటల్ డేటా అనేది ఫినిష్ అయిపోతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఫిజిక్స్ కన్నా తీసుకుంటే సేమ్ అదేవిధంగా. సో క్వశ్చన్ ఈ కింద వాటి లేదు విద్యుత్ వాహకం కాదు, బంగారం, గ్రాఫైట్, సల్ఫర్, రాగి. సో ఈ విధంగా మన క్వశ్చన్ చూసినాం. సో మనకి ఏంటంటే వేరే బుక్లో ఎక్కడనో లాస్ట్ పేజ్లో ఉంటుంది. సో దానివల్ల టైం ఎక్కువ అవుతుంది రివిజన్కి కూడా. కాబట్టి మనం ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే ఐడియా వచ్చేస్తుంది. ఓకేనా. అండ్ అదేవిధంగా ఇది ఫస్ట్ ఎడిషన్. నెక్స్ట్ ఎడిషన్స్లో వీటికి ఎక్స్ప్లెనేషన్స్ కూడా యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఫస్ట్ ఎడిషన్ బుక్ ఇది. ఓకేనా. సో మీరు ఇక్కడ నుంచి అయినా డైరెక్ట్ యొక్క బుక్ సంబంధించి వెబ్సైట్ నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ ఇక్కడ పబ్లిషర్ యొక్క నెంబర్ కూడా మీకు ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్లో అందుబాటులో ఉంటుంది. అండ్ నెక్స్ట్ కెమిస్ట్రీ సంబంధించినటువంటి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ చూడండి. అండ్ నెక్స్ట్ కంప్యూటర్స్. సో డైరెక్ట్ ఇయర్ వైజ్గా మీకు ఇక్కడ డేటా ఉంటుంది. అప్డేటెడ్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఏ టాపిక్స్ ఉంటాయి అండ్ అదేవిధంగా ఆర్థిక శాస్త్రం సంబంధించి ఈ విధంగా అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ వైజ్గా మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి కాబట్టి ఎవరికైతే ఎకనామిక్ సబ్జెక్ట్ రాదో వాళ్ళు కూడా దీనిపైన గ్రిప్ తెచ్చుకోగలరు.
ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ ఏన్షియంట్ హిస్టరీ. ఓకేనా. సో దిస్ ఈజ్ ఫర్ ద పార్ట్ 1. అండ్ నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 2. అండ్ ఇప్పుడు మనం పార్ట్ 2 బుక్ చూద్దాం. సో దిస్ ఈజ్ పార్ట్ 2 బుక్. సో ఇది మనకు చాప్టర్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో కవర్ అయ్యేటటువంటి టాపిక్స్ అయినా తీసుకుంటే అత్యంత ముఖ్యమైనటువంటిది కేంద్ర ప్రభుత్వ పథకాలు. సో చాలామంది స్టేట్ పథకాలు చదువుతారు, సెంట్రల్ పథకాలు చదువుతారు. కానీ ప్రతి పేపర్లో కూడా మనకు సెంట్రల్ పథకాలు అనేవి కనీసం 1 నుంచి మ్యాక్సిమం 3-4 దాకా కనిపిస్తాయి. కాబట్టి ప్రీవియస్గా అడిగినటువంటి పథకాలపైన ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి ప్రీవియస్ పార్ట్ 1లో ఏముంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇక్కడ మనకు బయాలజీ, ఎన్విరాన్మెంట్, అండ్ అదేవిధంగా భారత రాజ్యాంగం, భూగోళ శాస్త్రం, ప్రపంచం, అండ్ అదేవిధంగా భారతదేశం, పాలిటీ, హిస్టరీ, ఎకానమీకి సంబంధించినటువంటి పూర్తి క్వశ్చన్ పేపర్స్ మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి. సో ఈ యొక్క బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి 549. అండ్ అదేవిధంగా వీటికి డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి డోంట్ వరీ. అండ్ దీని యొక్క ఇండెక్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. పథకాలు. సో 56 పేజీలు మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. జీవశాస్త్రం. సో జీవశాస్త్రం అంటే బయాలజీ. సో దీన్ని కూడా చాప్టర్ వైజ్గా చేయడం జరిగింది. సో 7 చాప్టర్స్ మొత్తం. వ్యాధులు, పోషక పదార్థాలు, హ్యూమన్ సంబంధించినటువంటి రక్త ప్రసరణ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, అస్థిపంజర వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, అంతఃస్రావిక, నాడి, ప్రత్యుత్పత్తి, అండ్ అదేవిధంగా జ్ఞానేంద్రియాలు. సో టోటల్ హ్యూమన్ సంబంధించినటువంటి టోటల్ డేటా. జీవశాస్త్ర వర్గీకరణ, జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం అంటే యానిమల్ కింగ్డమ్, అండ్ అదేవిధంగా ప్లాంట్ కింగ్డమ్, ఇతర అంశాలు, కణశాస్త్రం, వృక్ష శరీర ధర్మశాస్త్రం, అండ్ అదేవిధంగా పర్యావరణం, కాలుష్యం, రాజ్యాంగానికి సంబంధించినటువంటి సో పాలిటీ యొక్క చాప్టర్స్. సో చాప్టర్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీకు ఎక్కడ కూడా అందుబాటులో ఉండవు. ఓకేనా. సో చాలా ప్రాపర్గా ఈ యొక్క బుక్ని అయితే రెడీ చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క వీడియోని నేను మీకు అందించడం జరుగుతుంది. అరౌండ్ 16 చాప్టర్స్. మనకి ఏ బుక్లో కూడా ఇంత డీటెయిల్గా థియరీలు కూడా అందుబాటులో ఉండదు కాబట్టి ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇట్లా చేయడం జరిగింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ పాలిటీ యొక్క ఎడిషనల్ క్వశ్చన్స్ అనమాట, డైరెక్ట్ క్వశ్చన్ పేపర్స్. పాలిటీ సంబంధించి స్పెషల్ పేపర్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క స్పెషల్ పేపర్స్ అండ్ అదేవిధంగా ఎడిషనల్ క్వశ్చన్ పేపర్స్ అనమాట. సో గ్రూప్ 2 సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ డైరెక్ట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్ పంచాయత్ 2012లో వచ్చింది. జూనియర్ అసిస్టెంట్ ఎన్టీఆర్ యూనివర్సిటీ 2012. అయితే ఈసారి మనకు గ్రూప్ 4 ఎగ్జామ్ అనేది ఇంటర్ పైన పెట్టాలనుకుంటున్నారు కదా. సో అట్లాంటి ఎగ్జామ్స్కి దిస్ ఈజ్ ద బెస్ట్ బుక్ బికాస్ లాస్ట్ 40 years పేపర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ భూగోళం సంబంధించి ప్రపంచం, అండ్ అదేవిధంగా దీన్ని కూడా 8 parts చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా పూర్తి గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్స్. ఎవరైతే గ్రూప్ 2 టార్గెట్ పెట్టారో గ్రూప్ 3, గ్రూప్ 4 వాళ్ళందరూ కూడా గ్రూప్ 2 లెవెల్ ప్రిపేర్ అయితేనే గ్రూప్ 3, గ్రూప్ 4 కూడా క్రాక్ చేయగలరు. కాబట్టి వాటన్నిటి ఒక క్వశ్చన్ పేపర్స్. ఏపీ అండ్ టీఎస్ సంబంధించి లాస్ట్ 4 years సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్. ఓకేనా. సో ఈ విధంగా మన క్వశ్చన్ పేపర్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా టీఎస్, ఏపీపీఎస్సీ ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్ పేపర్స్. అండ్ స్కీమ్స్ ఏ విధంగా ఉంటాయంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. క్వశ్చన్ 4 ఆప్షన్స్, అది ఏ పేపర్లో వచ్చింది, అండ్ అదేవిధంగా దాని యొక్క ఆన్సర్స్. ఓకేనా. సో ఈ విధంగా అందుబాటులో ఉండడం జరిగింది. ప్రాథమిక హక్కులు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ వైజ్గా, కోర్టు కేసులు, తీర్పులు, అండ్ అదేవిధంగా భారత రాజ్యాంగం అవలోకనం, డిజాస్టర్ మేనేజ్మెంట్, అండ్ అదేవిధంగా ఎకనామిక్స్. ఓకేనా. సో ఏదైతే ఎక్స్ట్రా డేటా ఉంటుందో సో గ్రూప్ 2 సంబంధించి సో అవన్నీ కూడా మనకి ఇక్కడ పార్ట్ వైజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనకైతే మార్కెట్లో అయితే 2 books అయితే ఉండడం జరిగింది ఫ్రమ్ ద నేతా పబ్లికేషన్. సో ఎవరికైతే టీఎస్పీఎస్సీ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి చాప్టర్ వైజ్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క బుక్స్ని గ్యాదర్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు కనుక డైరెక్ట్ వెబ్సైట్ నుంచి తీసుకోవాలనుకుంటే vidyarthibazar.com అని ఇక్కడ వెబ్సైట్ కనిపిస్తుంది కదా. సో ఈ యొక్క వెబ్సైట్లోకి లాగిన్ అయిపోదాం. సో దిస్ ఈజ్ ద అఫీషియల్ సైట్ ఆఫ్ విద్యార్థి బజార్. సో డైరెక్ట్ మీకు ఇక్కడ బుక్స్ అయితే కనిపించడం జరుగుతుంది. సో ఒకవేళ సింగిల్ బుక్ కానీ లేకపోతే 2 బుక్లు కలిపి తీసుకోవాలన్నా ఇట్లా తీసుకోవచ్చు. ప్రజెంట్ ఈ యొక్క సైట్ అనేది అప్డేట్లో ఉంది. వితిన్ 2 daysలో మనకు ఫుల్ యాక్సెస్ వచ్చేస్తుంది. ఒకవేళ ఇమీడియట్గా మీకు కావాలనుకుంటే ఈ యొక్క బుక్ యొక్క కవర్ పేజ్ అనేది మీకు మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అటాచ్ చేసేస్తా. మీరు అక్కడి నుంచి మీరు డైరెక్ట్ ఆ యొక్క కవర్ పేజ్ని మీ యొక్క లోకల్ బుక్ స్టాల్ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు తెప్పిస్తారు. లేదు మాకు ఇమీడియట్గా కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ కనిపిస్తుంది కదా వాట్సాప్ ఆర్డరింగ్ సర్వీస్ అని, డైరెక్ట్ మీరు యొక్క వాట్సాప్కి కనుక పంపించేసి ఒక బుక్ కవర్ పేజ్ని డైరెక్ట్ మీరు కనుక కాంటాక్ట్ అయినట్లయితే వాళ్ళు మీ యొక్క అడ్రస్ తీసుకొని మీకు బుక్ అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. విత్ కొరియర్ సర్వీస్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది కాబట్టి అక్కడి నుంచే మీరు బుక్ని గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ అదేవిధంగా దీంట్లో మనకు ఆర్థమెటిక్ రీజనింగ్ అయితే లేదు. ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది నెక్స్ట్ ఎడిషన్లో ఇస్తామని చెప్తున్నారు. సో ఆ యొక్క ఎడిషన్ రాగానే అప్డేట్ చేద్దాం. అండ్ అదేవిధంగా దీంతో పాటు మరి ఇంకేదైనా బుక్స్ కనుక బెస్ట్ బుక్స్ కనుక టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి పనికొచ్చేటట్టుంటే ఆ యొక్క బుక్ యొక్క రివ్యూస్ కూడా మనమైతే త్వరలోనే చేయడం జరుగుతుంది. కాబట్టి మన యొక్క ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. మన యొక్క క్లాసెస్ని ఫాలో అవుతున్నట్లయితే మీకు అప్డేట్స్ అనేవి ఇమీడియట్గా రావడం జరుగుతుంది. అండ్ జై హింద్, జై తెలంగాణ.